వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. పిటిషన్ను తోసిపుచ్చాలని సుప్రీంకోర్టుకు ఈసీ విజ్ఞప్తి చేసింది. మొత్తం స్లిప్పులను లెక్కించడం సాధ్యం కాదని అఫిడవిట్లో పేర్కొంది. ఇక మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్ చెప్పండి, వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపు పిటిషన్పై విచారణ జరుగుతోంది, వివరాలేంటి? సంతోషి, కీలకంగా ఇటు 21 పార్టీలు ఏవైతే ఉన్నాయో వారు ఆ 21 పార్టీలకు సంబంధించినటువంటి నేతల పిటిషన్ అనేది కూడా దాఖలు చేయడం జరిగింది. వీవీప్యాట్లకు సంబంధించి ప్రస్తుతం లెక్కిస్తున్నటువంటి శాతాన్ని 50% పెంచాలనేటువంటి డిమాండ్ తో ఈ పిటిషన్ అనేది కూడా ఫైల్ చేయడం జరిగింది. దానిలో భాగంగా గతంలో జరిగినటువంటి విచారణలో కేంద్ర ఎన్నికల సంఘానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దాంట్లో స్లిప్పులను లెక్కించడంలో మీకున్న అభ్యంతరాలు ఏంటి అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించింది. ఈ కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో వారికి వారం రోజుల గడువు ఇస్తూ దానికి సంబంధించినటువంటి వారికి ఉన్నటువంటి ఇబ్బందులను ఏమున్నాయో వాటికి సంబంధించినటువంటి అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలంటూ కూడా సుప్రీం ఆదేశాల మేరకు ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం కౌంటర్ అఫిడవిట్ అనేది కూడా దాఖలు చేసింది. దానిలో భాగంగా పలు కీలకమైనటువంటి అంశాలను కూడా వారు లేవనెత్తడం జరిగింది. కీలకంగా వీవీప్యాట్లు సంబంధించి లెక్కింపు అనేది అసాధ్యం, ఇప్పుడు మేము చేయలేము, ఇప్పుడు ఉన్నటువంటి టైం అనేది కూడా చాలా తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ వీవీప్యాట్లను ఏర్పాటు చేసిందే ఓటరు ఏ పార్టీకి తాను ఓటు వేసుకున్నాడో తెలుసుకునేందుకే తాము ఆ వెసులుబాటు అనేది కూడా కల్పించాము. కాబట్టి దాన్ని రీవెరిఫికేషన్ చేసేందుకు అవకాశం లేదు, అవసరం లేదనేటువంటి అంశాన్ని కూడా వారు వ్యక్తం చేశారు. దాంతో పాటు ఈవీఎంలను ఓట్ల లెక్కింపుతో పాటు వీవీప్యాట్లను సరిపోల్చుతూ 50% లెక్కింపు కనుక జరిగినట్లయితే ఎన్నికల ఫలితాలను వెల్లడించేందుకు 6 నుంచి 9 రోజుల గడువు పట్టేటువంటి అవకాశం ఉంది. అది చాలా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అంటూ కూడా దాన్ని తోసుకొచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఓటర్ కు సంబంధించి తను ఏ పార్టీకి ఓటు వేస్తున్నాడో తెలుసుకునేందుకు వీవీప్యాట్ యంత్రాలను తీసుకొచ్చినందు నేపథ్యంలో ఈ పిటిషన్లు తోసిపుచ్చాలంటూ కూడా కౌంటర్ అఫిడవిట్ లో దాఖలు చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ ఈ నెల వచ్చే నెల 1వ తారీఖున విచారణ జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఆ రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి లేకపోతే రైట్ మదార్, థ్యాంక్ యూ.